హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ లక్కమాంబ పార్ట్ 62. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంతే స్ట్రేంజ్గా చూస్తూ, అంటే మీరు నా గురించి ఏమీ ఆలోచించలేదా అడుగుతుంది అనిక. స్పెషల్గా మీ గురించి ఆలోచించడానికి ఏముంది? మీరు ఒక ఎమ్మెల్యే కూతురు అండ్ ఈ మధ్యనే మా డాడీ మీ డాడీ క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసింది. సో హ్యాపీ. మీ డాడీ మా మమ్మీని చెల్లి అని సంబోధిస్తాడు. కాబట్టి ఆ రకంగా మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇక రోషన్ కూడా చాలా బాగా మాట్లాడతాడు నాతో. అలాగే మీరు కూడా. ఇంకా అంతకు మించి ఏముంది అని అడుగుతాడు శౌర్య. మీరు మరీ తెలియనట్లు మాట్లాడకండి శౌర్య. నేను మన ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. ఈ విషయం మీకు ఇదివరకే తెలుసు. ఫ్యాక్ట్ ఏంటంటే నేను సూసైడ్ చేసుకుంది కూడా ఆ మ్యాటర్‌కే. అయినా తెలిసి కూడా తెలియనట్టు ఎందుకు నటిస్తున్నారు? అని గట్టిగా అడుగుతుంది అనిక. ఇందులో నటించడానికి ఏమీ లేదు. నాకు మీ మీద అలాంటి ఒపీనియనే లేదు. జస్ట్ మీ హెల్త్ బాలేదు. కాబట్టి మా ఇంటికి వచ్చారు. అంతకు మించి నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అన్నాడు శౌర్య. ప్లీజ్ శౌర్య, ఆ మాట మీరు అనకండి. నేను మీ పైన నా ప్రాణాలు పెట్టుకున్నాను. నన్ను మీరు రిజెక్ట్ చేసిన మరో నిమిషం మా డాడీ వేరే వ్యక్తితో నాకు పెళ్లి చేస్తాడు అంటుంది అనిక. సారీ అనిక, అది మీ పర్సనల్ విషయం. దాని గురించి నేను మాట్లాడలేను. ఎందుకంటే ఒక ఒక వ్యక్తిపై ఇష్టం, ప్రేమ అనేది మనసు నుంచి పుట్టాలి. నీ మనసులో నా పైన ఇష్టం ఉండొచ్చు. కానీ సేమ్ టైమ్ అదే ఫీలింగ్ నాకు కూడా ఉండాలి కదా! అన్నాడు శౌర్య. అలా అనకండి. నా గురించి ఇప్పటి వరకు మీరు అలా ఆలోచించలేదేమో. బట్ ఇప్పుడు ఆలోచించండి శౌర్య. మీకు తగిన భార్యగా నేను ఉండగలను. శౌర్య ప్లీజ్ అంటూ బతిమాలింది అనిక. మీరు అలా రిక్వెస్ట్ చేయకండి. ఇది కాఫీ, టీ మ్యాటర్ కాదు. ప్లీజ్ ఒక కప్పు తీసుకోండి అనడానికి. లైఫ్ టైమ్ ఒక వ్యక్తితో లైఫ్‌ని షేర్ చేసుకోవడం. ఇన్‌ఫాక్ట్ మీరు పుట్టి పెరిగిన పరిస్థితుల్లో మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మీరు ఒక షాపింగ్ మాల్‌కి వెళ్తారు. అక్కడ మీకు నచ్చింది షాపింగ్ చేస్తారు. బట్ ఇప్పుడు మీరు చెప్పే విషయం ఏంటంటే, మీరు షాపింగ్ మాల్‌కి వెళ్లి మీకు నచ్చినది నా కోసం కొన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఉన్న పొజిషన్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒక వ్యక్తిని చూస్తే ఇష్టం, ప్రేమ, పెళ్లి అనేవి మీకులాగే నాకు కూడా కలగాలి కదా! అన్నాడు శౌర్య. అఫ్‌కోర్స్ శౌర్య, కలగాలి. అలా కలగాలి అంటే టైం తీసుకోండి. ఇప్పటి వరకు నన్ను ఒక ఫ్రెండ్ లాగా చూసారు కదా! ఇకపైన నన్ను ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా చూడండి. ప్రేమించే అమ్మాయిలా చూడండి. ఫ్యూచర్‌లో మీ భార్యలాగా, మీ పిల్లలకు తల్లిలాగా చూడండి. అప్పుడు డెఫినెట్‌గా నేను మీకు నచ్చుతాను శౌర్య అని అనిక అనగానే, అదే బాల్కనీలో ఒక పెద్ద పాట్ ప్లస్ షో చెట్టు చాటున ఒక ప్రాణం విలవిలలాడింది. సేమ్ టైమ్ కోపంతో ఊగిపోయింది. కానీ భయపడింది బయటికి రావడానికి. ఎదురుగా టైగర్ ఉన్నాడు కదా! అందుకే కంట్రోల్‌లో ఉంది. కానీ తన ఎమోషనల్‌ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ప్లీజ్ శౌర్య, మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని కాకుండా నేను మరొక వ్యక్తిని నా పక్కన ఊహించుకోలేకపోతున్నాను అంటుంది అనిక కంటిన్యూ చేస్తూ. ఆమె మాటలకి షాక్ అయిన శౌర్య, ఈ అమ్మాయి వినేలా లేదు. ఇలాగే వదిలేస్తే కష్టం. ఒకసారి తన పేరెంట్స్‌తో మాట్లాడాలి. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి పంపేయాలి. ఈ ఇష్టం కాస్త ముదిరితే తర్వాత నాకే కష్టం అవుతుంది. చిన్నప్పటి నుంచి డబ్బులో పుట్టి పెరిగింది కదా! కాస్త మొండిగా తయారైనట్టుంది అని ఆలోచించి అప్పటికి ఆ టాపిక్ వదిలేయాలి అనుకున్నాడు శౌర్య. ఇక వెంటనే అనికని, ప్లీజ్ ఇప్పుడు ఈ టాపిక్ వద్దు అనిక. మరొకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను కూడా బాగా అలసిపోయాను. రెస్ట్ తీసుకోవాలి అన్నాడు శౌర్య. ఓకే శౌర్య,
నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. బట్ మీరు కూడా నా బాధను అర్థం చేసుకోండి. నా గురించి ఆలోచించకండి. నన్ను కూడా బాధ పెట్టకండి. ప్లీజ్ నా ప్రేమని అర్థం చేసుకోండి అంటూ అనిక ఇక ఉంటాను గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోయింది బయటికి. ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తూ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు శౌర్య. కాసేపటికి వెళ్ళి బాల్కనీ డోర్ లాక్ చేసుకొని పడుకున్నాడు. ఆ బంధం అబద్ధమా, ఆ స్నేహం అబద్ధమా, నీతోనే నా ఊహలు అబద్ధమా, ఆ కాలం అబద్ధమా, ఆనందం అబద్ధమా, నడిచేటి ఆదారులే అబద్ధమా. బంటితో తన బాధనంతా చెప్పుకోగానే కరెక్ట్ టైంకి సిచ్యువేషన్‌కి తగ్గట్టుగా పాట స్టార్ట్ అయింది టీవీలో. ఇక చూసుకోండి మీరు. పాటలో హీరోయిన్‌కి మించి యాక్టింగ్ చేస్తుంది మన లక్కీ. రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ. టేబుల్‌పై పెట్టిన బాక్స్‌లోంచి టిష్యూ పేపర్స్ చేతికి అందినన్ని తీసుకొని తుడుచుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ కింద పడేస్తుంది. దూరంగా ఉన్న కయ్యూమ్ ఇప్పుడే కదా క్లీన్ చేశాను మళ్ళీ చెత్త చేస్తుందే అని బాధపడుతుంటే, ఆమె ఎదురుగా ఉన్న బంటి మాత్రం నిన్ననే కొత్తగా తెచ్చిన టిష్యూ పేపర్స్ అనవసరంగా వేస్ట్ అవుతున్నాయి అని సానుభూతిగా చూస్తున్నాడు వాటి వంక. అంతేకాని మధ్యలో లక్కీని ఆపితే ఇంకేమైనా ఉందా? సాడ్ ఫీలింగ్ మిస్ అయింది అని, తనని కొట్టినా కొడుతుందని బంటికి తెలుసు. కాబట్టి తనని అస్సలు డిస్టర్బ్ చెయ్యదలుచుకోలేదు. కానీ తనకి ఏడుపు సూట్ అవ్వలేదు. కాబట్టి ఒకటి అడుగుతాను లక్కీ, తప్పుగా అనుకోకు అన్నాడు బంటి. పర్వాలేదు బంటి. నువ్వు ఎన్ని అడిగినా సమాధానం చెప్తాను. నా దగ్గర నీకు అంత ఫ్రీడమ్ ఉంది. కాకపోతే నా ప్రేమకి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరున్నారు? అది కొన్ని వందల వేల లక్షల డాలర్ల ప్రశ్న అంటూ పాత సినిమా హీరోయిన్ లాగా భారీ డైలాగు కొట్టి ఓవర్ యాక్షన్ చేస్తుంది మన లక్కీ. ఆ డాలర్ల సంగతి నాకు తెలీదు కానీ ఇప్పుడు వింటున్న పాటకి మీ మధ్యన ఉన్న రిలేషన్‌కి అస్సలు సంబంధం లేదు అని బంటి అనగానే కోపంగా చూసింది లక్కీ. ప్లీజ్ కావాలంటే ఒకసారి విను. రేయ్! ఆ పాట పెట్టరా మరొక్కసారి అనగానే మ్యూజిక్ ఛానెల్‌లో పాట అయిపోయింది అన్నా అన్నాడు కయ్యూమ్. సరే నీ ఫోన్‌లో పెట్టు అన్నాడు బంటి. వెంటనే యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఆ పాట మళ్ళీ ఆన్ చేశాడు. అదే పాట సేమ్ లక్కీ ముందు పెట్టాడు కయ్యూమ్. ఆ పాటలో ఒక్కో లైన్ పెట్టి దాన్ని ఆఫ్ చేసి ఒక్కో క్వెషన్ రైజ్ చేస్తున్నాడు మన బంటి. ఆ బంధం అబద్ధమా అని రాగానే మీ మధ్య బంధం ఎక్కడుంది లక్కీ? బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కదా అనేది నా ఫస్ట్ డౌట్ అని మళ్ళీ ప్లే చేశాడు సాంగ్. నెక్స్ట్ లైన్ ఆ స్నేహం అబద్ధమా, నీతోనే నా ఊహలే అబద్ధమా ఇలా వచ్చింది. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు లక్కీ. ఆల్ ఔట్ లేదా గుడ్ నైట్ మస్కిటో రీఫిల్ స్విచ్ బోర్డ్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేయగానే రూమ్ నుంచి దోమలు పారిపోయినట్లు మా భయ్యాని చూడగానే నువ్వు పారిపోతావు. దానికి స్నేహము, ఊహలు అంటున్నావు. ఏంటో నాకస్సలు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ప్లే ప్లీజ్ అన్నాడు బంటి. ఆ కాలం అబద్ధమా? మీరేదైనా 10 సంవత్సరాలు ప్రేమించుకున్నారా? కొత్తగా విడిపోవడానికి ఇవాళ అని ఆనందం అబద్ధమా? నడిచేటి ఆ దారులు అబద్ధమా? అని రాగానే నిజం చెప్పు లక్కీ. ఏ రోజైనా మా భయ్యాని చూసి అందంగా నవ్వావా? అట్‌లీస్ట్ ఆనందపడ్డావా? నెక్స్ట్ నడిచే దారులు ఎప్పుడూ బైక్ మీదే కదా తిరిగావు? అన్నాడు బంటి తన ఫ్లోలో ఆ క్వెషన్స్ అన్నీ రేజ్ చేస్తూ. కానీ ఒక్కసారి లక్కీ వైపు చూడలేదు. కయ్యూమ్ చూశాడు కాబట్టి కామ్‌గా తన ఫోన్ తీసుకొని పారిపోయాడు లోపలికి. వీడేంటి ఇలా ఉరుకుతున్నాడు అని వెంటనే క్యాజువల్‌గా లక్కీ వైపు చూశాడు బంటి. అంతే. లక్కీ అరుంధతిని, చంద్రముఖిని మిక్సీలో వేసి తీసినట్లు ఉంటే ఎలా ఉంటుందో అలా చూస్తుంది బంటిని. దెబ్బకి దడుచుకున్నాడు బిడ్డ. నెక్స్ట్ తన బేకరీలోని
కొన్ని గ్లాసులు, ప్లేట్స్ ఇంకా కొన్ని కుర్చీలు కూడా పగిలిపోయాయి. అది వేరే విషయం. అంతా అయ్యాక ప్లీజ్ లక్కీ మరొకసారి నా డౌట్లు నేను అస్సలు అడగను అంటాడు ఏడుపు ముఖంతో బంటి. మరి నాకు ఈ పాట సూట్ అవ్వకపోతే ఏ పాట సూట్ అయిందిరా? అరిచింది గట్టిగా లక్కీ. అప్పుడే మ్యూజిక్ ఛానల్లో మరొక పాట స్టార్ట్ అయింది. నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోణంలోన సందె పట్టు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నా ఊరేది ఏది నా పేరేది ఏది నా దారేది ఏది నా వారేది ఏరి ఆహా. ఇక నెక్స్ట్ ఆ టీవీ కూడా పగిలిపోయింది. 2 చేతులు నెత్తికి పెట్టుకున్నాడు బంటి దెబ్బకి. అబ్బబ్బా! వచ్చినప్పటి నుంచి ఒకటే ఏడుపు. అసలు ఏమైంది అంటే చెప్పవేంటే? అడిగింది సులోచనమ్మ. రాత్రి జరిగిందంతా చెప్పింది లక్కీ సులోచనమ్మకి. వెంటనే ఆమెకు ఒక ఆలోచన వచ్చి, అసలు శౌర్య రూమ్‌లోకి ఎలా వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? అని అడిగింది. ఏముంది? అనిక రాక్షసి బావ రూమ్‌లోకి ఎందుకు వెళ్తుందో తెలుసుకోవడానికి వెళ్ళాను. అప్పుడే అవన్నీ విన్నాను అంటుంది ఏడుపు ముఖంతో లక్కీ. ఆ! అంటే అనని. ఇప్పుడేమైందని? వాడు ఒప్పుకోలేదు కదా! అంటుంది సులోచనమ్మ. అంతలోనే మరొక అనుమానం వచ్చింది ఆమెకి. ఇంతకీ బాల్కనీలోకి ఎలా వెళ్ళావు? వాడు డోర్ లాక్ చేసుకున్నాక తిరిగి ఎలా వచ్చావు? అని అడిగింది. పైనున్న హాల్ బాల్కనీకి బావ రూమ్‌లో ఉన్న బాల్కనీ మధ్యలో ఒక వుడ్ సాయం తీసుకొని దాని పైనుంచి నడుచుకుంటూ వెళ్ళాను అంటుంది లక్కీ. గొప్ప పని చేశావు. నీ రూమ్‌లోకి నువ్వు వెళ్ళడానికి దొంగలా వెళ్ళావు. ఛీ! అంటూ తిట్టిపోస్తుంది సులోచనమ్మ. ఇప్పుడదా సమస్య? అని గట్టిగా అడిగింది లక్కీ. కాదు. నువ్వే నీ సమస్యవి. ముందు వాడిని నీ వైపు ఎలా తిప్పుకోవాలో అలా తిప్పుకోవే. నువ్వు వాడి పెళ్ళానివి. దానిలాగా లవర్‌వి కాదు అంటూ బయటికి వెళ్ళిపోయింది సులోచనమ్మ. అదీ నిజమే. కానీ బావని చూస్తేనే భయమేస్తుంది. నా వైపు ఎలా తిప్పుకోవాలి అని ఆలోచిస్తూ ఉండిపోయింది లక్కీ. ఆ రోజు ఈవినింగ్ రోషన్ వస్తాడు శౌర్య ఇంటికి ఫ్రూట్స్ తీసుకొని. హాల్లో టీవీ చూస్తున్న పుష్పని చూడగానే హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు అని ప్రేమగా పలకరించాడు. బావున్నాను నాన్న. నువ్వెలా ఉన్నావు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అని అడుగుతుంది పుష్ప కూడా. ఇద్దరు బావున్నారా ఆంటీ అని అనిక అనగానే తన రూమ్‌లోనే ఉంది. వెళ్ళు బాబు నేను కాఫీ తీసుకొస్తాను అంటుంది పుష్ప. నో ఆంటీ ప్లీజ్ నో ఫార్మాలిటీస్. మన ఇల్లే కదా! అని నవ్వుతూ అనిక రూమ్‌లోకి వెళ్తాడు రోషన్. అనిక విండో దగ్గర నిలబడి ఎటో ఆలోచిస్తూ ఉంటుంది. స్వీటీ అని పిలవగానే అన్నయ్య అంటూ వెనక్కి తిరుగుతుంది. వెంటనే డోర్ లాక్ చేసి ఏంట్రా ఇదంతా? ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉంటావు? నువ్వు ఇక్కడ ఇలా ఉంటే అక్కడ డ్యాడీ ఒప్పుకుంటాడా? పోనీ ఇక్కడ శౌర్యలో ఏమైనా చేంజ్ వచ్చిందా? అని సూటిగా అడుగుతాడు రోషన్. అనిక కామ్‌గా తలొంచుకుంటుంది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.